వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మనండి, ఏం జరిగిందో అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వాళ్ళని రాసి ఇవ్వమనండి, నా పైన ఒంటి పైన చేయి పడదు అని. పొద్దున జరిగినట్టుగా మిడ్ నైట్ ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి? నెల రాసి ఇవ్వాలి. కేసు కోర్టులో ఉందండి. ఆ విధంగానే ముందుకెళ్తే బాగుంటుంది. దయచేసి అదొకటి అర్థం చేసుకోండి. అంటే ఇప్పటికే వాళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే కూడా రాజ్ తరుణ్ ఇంటి పేరు మీద ఉంది. రాజ్ తరుణ్ దయ తలిచాడు కాబట్టే తను ఇప్పటి వరకు ఉంది. ఖచ్చితంగా ఇంటిపైన హక్కు మాకే ఉంది, మేము లోపలికి వెళ్తామంటూ ఏదైతే కోర్టులో నడుస్తున్న కేసు అది రాజ్ తరుణ్ లావణ్యకున్న రిలేషన్షిప్ కేసు, కానీ ఇంటి మీద ఎటువంటి కేసు లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. పిల్లలు పుట్టే టైంకి పిల్లలు వద్దు అని నాకు అబార్షన్ చేయించాడు రాజ్ తరుణ్. అది నేను బయటకు ఎక్కువ మాట్లాడి పంచలేదు. నా బాడీలో ఒక ఆర్గన్ పార్ట్ తీసేశాడు. ప్రాపర్టీ అని దీనికి విలువేస్తే మరి నా జీవితంకి ఎవరు విలుస్తారు? నా బాడీలో ఆర్గన్కి ఎవరు ఇస్తారు? నా ఆర్గన్ తెచ్చిస్తాడా? దట్స్ వాట్. పిల్లలు ఇప్పటి వరకు చెప్పలేదు. గర్భసంచి గురించి కాదు. సో ప్రెగ్నెన్సీ వద్దు అని 2017లో టర్మినేట్ చేపిస్తున్నాము. అది ఇన్ఫెక్షన్ అయింది. మరి తండ్రి అతనే కదా ఇది. మరి లేకపోతే ఎవరు అంటారు? ఏది ఉన్నా సరే కోర్టులో ఉంది. మా డాడీ కారు కొనిచ్చాడా, మా డాడీ బండి కొనిచ్చాడా, ఒక 1000 రూపాయలు డబ్బులు వేసాడా, లేకపోతే నేను రాజుకి ఇచ్చానా, రాజు నాకు ఇచ్చాడా అన్నది కూడా కోర్టులో ఉంది. చండాలంగా ప్రాపర్టీ గురించి గొడవలు పడి ప్రాపర్టీ గురించి మాట్లాడాల్సి, మీరే డబ్బు కోసం ప్రాపర్టీ కోసం ఈ స్టంట్ అంతా చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరో అవ్వక ముందు నుంచి మేము పరిచయం. షార్ట్ ఫిలిం అప్పుడు అతను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉన్నది నా దగ్గర, మేము కలిసి స్టార్ట్ చేశాము. ఈవెన్ 2014లో నేను షార్ట్ ఫిలిం చేసేటప్పుడు కూడా రాజ్ తరుణ్ వద్దు అంటే నేను మానేశాను. ఓన్లీ రాజ్ తరుణ్ మాత్రమే చాలు అనుకుని ఇప్పటికీ కూడా పని దానికంటే ఎక్కువగా చేసుకుంటూ బతుకుతున్నాం. సంవత్సరం నుంచి మాది మేమే చూసుకుంటున్నాం. ఇన్కమ్ సోర్స్ లేదు. ఆ తిండి మా పేరెంట్స్ పెడితే తింటున్నాం మేము. అంటే వాళ్ళు వెళ్ళని పరిస్థితుల్లో రాత్రి వరకు మేము ఇక్కడనే కూర్చుంటాము అంటూ వాళ్ళు చెప్తే మీరు ఇక్కడనే కూర్చుంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే లోపలికి రానిస్తే నా ప్రాణాలకి రిస్క్. పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఏం జరిగిందో అదే ప్రూవ్ చేసుకొని ప్రాణహాని లేదు లేకపోతే ఏమి చెయ్యము అని రాసిచ్చిన రోజున ఖచ్చితంగా లోపలికి రానిస్తాను. అండ్ ఇప్పుడు 1 year నుంచి ఇప్పుడు రాస్తారు ఇల్లు అంటే మనం ఎక్కడి నుంచి అయినా ఇల్లు తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్ అన్నది బేసిక్ కడతాం కదా. 1.5 year నుంచి రాస్తారు మెయింటెనెన్స్ కట్టలేదు. ఎవరు కట్టారు? మేము కడుతున్నాం మెయింటెనెన్స్. ఆ ఇల్లు కరెంటు బిల్ నేను కడుతున్నాను, మెయింటెనెన్స్ కడుతున్నప్పుడు మా కొడుకు ఇల్లు అని ఎలా వస్తుంది? వాళ్ళు కట్టారా 1.5 year నుంచి? కరెంటు బిల్ కట్టారా? చూపించమనండి. 1.5 year నుంచి కట్టాను. ఇప్పుడు ఏది మాట్లాడుకున్నా ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది, పరుగు పోవడానికి తప్ప ఏమీ లేదు. నేను ఇప్పుడు కూడా స్టేషన్కి వెళ్తాను. పొద్దున్న నన్ను చేసిందంత ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. నేను లీగల్గానే చూసుకుంటాను. అంటే పోలీసులకి మీరు డైల్ 100 కాల్ కూడా చేయడం జరిగింది. పోలీసులు వచ్చారు. ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే ఇప్పటికే కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటున్నారు. పోలీసులు ఎక్కడ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు పోలీసులు ఏమంటున్నారు? కాలనీ వాసులు వచ్చి వాళ్ళు చేసిన రచ్చ చేయాలనే వచ్చారండి. కాలనీకి వచ్చిన పీపుల్ ఎవరైతే ఉన్నారో గొడవ చేసి న్యూసెన్స్ చేసి చేయాలన్న ప్లాన్తోనే వచ్చారు. నేను మనస్ఫూర్తిగా రాజుకు సారీ చెప్పి బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి, ఇల్లు కోసమో ప్రాపర్టీ కోసమో పైసల కోసమో ఇదేమీ కాదు, బెటర్ లైఫ్ రాజు లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. అయినా కోపంలో ఉన్న మాటలో మరి కక్ష కట్టుకొని నాకు చేస్తున్నప్పుడు నేను ఏం చేయలేను. అంటే ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? లేకపోతే వాళ్ళని రానివ్వనని కూడా మీరు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ మేము రానిచ్చానని చెప్తున్నారు. దీనికి ఒక కంక్లూజన్ ఉండాలి. ఇప్పటికే లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ అనేది సీరియల్ మీద సీరియల్గా కొనసాగుతుంది. గత 9 నెలల నుంచి చూస్తూ కూడా దీనికి ఎక్కడ ఎండ్ కార్డ్ పడట్లేదు. ఎండ్ కార్డ్ ఏదంటారు? మరి వాళ్ళిద్దరే జంటగా వచ్చి ఉండండి. కొన్ని రాజు వచ్చినా వాళ్ళు మాకు తెలిసిన చుట్టాలు వచ్చినా నేను లోపలికి తీసుకెళ్లేదాన్ని. వచ్చి అసాల్ట్ అన్నది జరిగింది. పైనుంచి కింద వరకు సామాన్లన్నీ పగలగొట్టి నేను ఏ ధైర్యంతో వీళ్ళని రానివ్వాలి? అది ఇప్పుడు ఓన్లీ ఆంటీ వచ్చినా ఓన్లీ అంకుల్ వచ్చినా సరే వాళ్ళ ముందే నా పైన అటాక్ జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతే వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత లోపలికి రానిస్తాను. లావణ్య ఇదంతా ప్రేమ కన్నా డబ్బు మీద ఆశతో ఈగో కోసం తను వెళ్ళింది అంటున్నారు ప్రజలు కూడా. ఏం చెప్తారు? 2018లో ఎప్పుడో తీసుకున్నామండి ఇల్లు. మరి ఆ ఫస్ట్ 3-4 ఏళ్లలో కూడా మరి నేను అదే చేయాలి కదా. రాజస్థాన్ లైఫ్ ఇంకా అప్పుడు బాగుండింది. దాని తర్వాత ఇంత డౌన్ ఇది అయ్యాక నేను నా ప్రాణం రిస్క్లో పెట్టి నా పరువు అంతా రిస్క్ పెట్టి ఇంత ఫైట్ చేస్తున్నాను. 10 ఏళ్ల నుంచి నాకు డ్రగ్ హిస్టరీ ఉండాలి కదా. ఇప్పుడు మస్తాన్ సార్ మాతో మాట్లాడిన కాల్స్ కానీ ఇవి అవో ఎందుకు మాట్లాడడం దేనికి అన్నది ఉంది. నేను నా ఆవేశం వల్ల నా కోపం వల్ల నేను చెడ్డగా కనిపించినప్పటికీ క్రైమ్ పరంగా చూసుకుంటే కోర్టుకు కొంచెం వాల్యూ ఇద్దాం. కోర్టు ఏం చెప్పినా నేను దానికి సర్దిద్దుకుంటాను. లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ ఏది అంటే ఏం చెప్తారు? న్యాయం జరిగినప్పుడు. అంటే ఏ పరంగా న్యాయం? నేను పెట్టిన కంప్లైంట్ నిజమని కోర్టు తీర్పిచ్చిన రోజు. ఒకవేళ వాళ్ళ తరపున న్యాయం ఉంటే లేదు.
నేను కేవలం నా ప్రేమ కోసమే నేను రాజ్ తరుణ్కి సారీ చెప్పుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఇంత వచ్చి కెమెరాస్ అవన్నీ పగలగొట్టి వాళ్ళు ఇంకా ధైర్యంగా అలా కూర్చున్నారు. నాకు ఏమైనా అయితే కారణం ఖచ్చితంగా వీళ్ళే. ఈ లోపు మస్తాన్ సాయి వాళ్ళు ఏమైనా చేసి వీళ్ళ మీదకి వచ్చినా సరే, లేదా వీళ్ళు అందరూ కలిసి కుమ్మక్కై చేసిన పీపుల్ అయినా సరే. మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? అతను ఒక్కడే చెయ్యాలి అనుకున్నప్పుడు అతను వచ్చి చేస్తేనే అవుతుందా అండి? అంటే మీ ఇంతమంది ఏకమై మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని ఏదో చేసేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మొదట మస్తాన్ సాయి చంపేస్తారు అన్నారు, ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ చంపేస్తా అంటున్నారు. మీరు ఏం చెప్తారు అసలు? ఎందుకు ఇంతమంది శత్రువులు మీకు? అంటే ఇప్పుడు నన్ను అటాక్ చేసింది వీళ్ళ తరపు నుంచి వచ్చిన మనుషులు. నేనేం మస్తాన్ పేరు చెప్పలేదే, మస్తాన్ పేరెంట్స్ వచ్చి అటాక్ చేశారని. వీళ్ళు వచ్చారు, వీళ్ళవే చెప్తున్నాను. ఏది జరిగిందో నేను అదే చెప్తున్నాను అంతే. అండ్ ఇప్పుడు నన్ను పెట్రిషా లాంటి అమ్మాయో లేదా ఇంకొక రిపోర్టర్ చంపుతారు అని అనట్లేదే. శేఖర్ భాష కానీ ప్రీతి కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారో వాళ్ళ నుంచి ఖచ్చితంగా నాకు హాని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్ కేసు ఇది అది అన్నారు, నేను మీడియా ముఖంగానే చెప్తున్నాను కదా, నన్ను తీసుకెళ్ళండి, టెస్ట్ చేయండి, పాజిటివ్ వస్తే మీరు ఏదంటే అది. 6 నెలల తర్వాత ఈ గొడవ అంతా జరిగిన తర్వాత ఇప్పుడు 6 నెలల తర్వాత వస్తే బ్లడ్ టెస్ట్ లో ఏది బయటపడదు కాబట్టి మీరు ఈ డ్రామా అంతా చేస్తున్నారంటే ఏం అంటే మనిషిని మనిషిగా కూడా బతకనివ్వరండి. అబ్యూజ్ చేసేవాళ్ళు, డ్రగ్స్ లేకపోతే ఆమెకు పొద్దున అన్నం ముద్ద దిగదు అన్నవాళ్ళు ఎప్పటికీ చేస్తూనే ఉండాలి కదా. అంటే ఒక మనిషి పోనీ బతుకుదామన్నా బతకనివ్వరా? 6 నెలల నుంచి నేను చేసినప్పుడు 6 నెలల నుంచి టెస్ట్ వస్తుంది కదా ఏదో ఒక దగ్గర. ఇప్పటికీ కూడా ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి, అదే కాకుండా ఇంట్లో అన్ఆథరైజ్గా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ప్రాస్టిట్యూషన్, మరి అదే కాకుండా మీరు డ్రగ్స్ దందా చేస్తున్నారంటూ పలు కాలనీ వాసులు, శేఖర్ భాష ఇంట్లో కుటుంబ సభ్యులు, రాజ్ తరుణ్ వీళ్ళందరూ అదే చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు? అక్కడికి ఇప్పుడు జైలుకి వెళ్ళిన మస్తాన్ సాయి కానీ ప్రీతి, ఉదయ్, ఇంతమంది అంటే సుమారుగా మీ చుట్టుపక్కల ఉన్న మీ స్నేహితులే, గతంలో మీ స్నేహితులే ఇప్పుడు మీకు అందరూ అగేనెస్ట్ అయ్యి మీరు ఒక ఫ్రాడ్, మీ వల్ల అందరి జీవితాలు సర్వనాశనం అయ్యాయి అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళందరూ ఇంటర్లింక్డ్ గ్రూప్ కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఇల్లీగల్వి ఇప్పుడు నేను చేస్తే ఇప్పుడు వెనక ఆ రోజు వచ్చిన వాళ్ళు ఒక చిన్న ప్యాకెట్ వేస్తే డ్రగ్స్ నేను చేసేసినట్టేనా? డ్రగ్స్ నేను అమ్మితే ఎవరికి అమ్మాను, కొంటే ఎక్కడ కొన్నాను, అవి కదండి సాక్ష్యాలు. బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది, లేకపోతే నాకు క్యాష్ ఇచ్చారా ఉంటుంది. ఆ ఇల్లీగల్గా నేను చేసిన పనులేంటి? నోట్ నుంచి ఒక మాట మాట్లాడేసి నేను చేశాను అని అనడం కరెక్ట్ కాదు. దయచేసి కొంచెం బతకనివ్వండి, అదొక్కటే నేను కోరుకుంటున్నాను. నేను వీళ్ళ నుంచి నాకు రిస్క్ ఉంది, నేను లోపలికి రానివ్వలేను. లావణ్యతో అడిగే ప్రయత్నం చేయండి పెట్రిషియా, ఎందుకంటే ఒకవేళ బయట ఉంటే వాళ్ళకు కూడా ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద వయసు కాబట్టి అది కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 కోణాలు, ఇటు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఎటువంటి అడుగులు వేసే అవకాశం ఉంది, ఏం చేయబోతోంది లావణ్య? వాళ్ళ సెక్యూరిటీ కూడా ఒకవేళ తన ఇల్లు అనుకుంటే తన ఇంటి ముందు ఉన్నారు కాబట్టి. అంటే లావణ్య, ఇప్పటికే చూస్తే వాళ్ళు మీ ఇంటి ముందు ఉన్నారు, మీకు ఎంత సెక్యూరిటీ ఇంపార్టెంటో ఆ వృద్ధులకు కూడా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ పోలీసులకి కాల్ చేశారు, మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? కంక్లూజన్ ఏంటి దీనికి? ప్రస్తుతం నేను వాళ్ళ మీదకి అటాక్ వెళ్ళలేదు కదండి, నా మీదకి వాళ్ళు వచ్చారు. పోలీస్ స్టేషన్ వెళ్ళడానికే నేను నా ఇంటికి రాత్రి దాటేసింది. మహిళా